హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర టొయోటా ఇన్నో ఉందండి. 2.5 ఇది జెడ్ వర్షన్. ఇది మోడల్ కూడా చెప్తాను చూడండి. 2015 మోడల్ ఉంది. రిజిస్ట్రేషన్ 2016 ఉంది. వీడియోలో మీకు నచ్చితేనే అంటే డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా నేను క్లియర్గా చెప్తుంటాను మీకు. అంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తాను సార్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ అది మీకు నచ్చితేనే రండి, చూసుకోండి, తీసుకోండి, ప్రాబ్లం లేదు. నేను కమిషన్ బేస్ మీద చెప్తున్నా కాబట్టి నేను చెప్పాల్సిన మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను బేసిక్ పాయింట్ నేను ఖచ్చితంగా చెప్తుంటాను. ఒకవేళ యాక్సిడెంట్ అయినా లేదా డెంటు పాయింట్లు ఏమున్నా, లేకపోతే అది తెలంగాణ పాసింగ్ ఢిల్లీ పాసింగ్ అని మొత్తం చెప్తుంటా, మీరు చూడాలి. టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం సరే ఇక మీరు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. సపోజ్ మీ వెహికల్ మీకు వర్త్ అనిపిస్తే రండి, ప్రాబ్లం లేదు, ఓకేనా. టైంపాస్ మెసేజ్ ఎందుకు, అనవసరం కదా. సరే లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోతాం రండి. మీకు ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేది ఒరిజినల్ కాదు, మీరు చూడండి. నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే మీరు వచ్చి తీసుకోవచ్చు, ఓకేనా సార్. ఓకేనండి, ఇదైతే ఇప్పుడు మన ఛానల్ పేరు ఉంది, చూసుకోవచ్చు. ఇది నా నెంబరు సార్. ఒకసారి అయితే బయట చూసుకోండి. మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ అని చెప్తున్నా కదా. మీకు రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ డోర్కు మాత్రం డెంట్ ఉంది, ఇది చూసుకోవచ్చు. స్క్రాచెస్ మాత్రం వెనక డోర్కు మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను నేను, అంతకుమించి చెప్పడం ఏముంటుంది అంటే వెహికల్ ఒరిజినల్ కానీ అది కూడా చెప్తాను మీకు. చూసుకోవచ్చు అండి. ఇన్నోవా 2.5 ఇది జెడ్ వర్షన్. ఇది మీకు డైరెక్ట్గా చెప్తా. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు. రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాకు, అది కూడా చెప్తాను మీకు, చూపిస్తాను. కింద మాత్రం ఇక్కడ డోర్కు లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్నగా డెంట్ మాత్రం ఉన్నాయి, ఓకేనా. బ్యాక్ సైడ్ ఇది 7 సీటర్ సార్. ఇది ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. అంటే స్క్రాచెస్ ఉన్నాయని చెప్తున్నా, ఓకే అంటే చూపిస్తున్నాను మీకు, ఓకే ఉందని. యాక్సిడెంట్ అయితే కాదు ఇది. సరే లేట్ చేయకుండా మీకు ఒకసారి ఇంటెల్ చూపిస్తే చూడండి. కింద మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సీట్లు కూడా ఓకే ఉన్నాయి. సీట్లు ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. కొన్ని డ్యామేజ్ అయితే సీట్లు, అది కూడా బకెట్ సీట్స్ ఇవి, ఓకేనా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తుంటాను నేను, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మీకు, అంటే మీకు ఐడియా ఉంటుంది సార్ ఇది. అట్లాగే ఒకసారి చూసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే ఉంది. మధ్యలో 2 సీట్లు వచ్చినాయి, ఓకేనా. సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనక 3 కూర్చోవచ్చు సార్ ఇది, ఓకేనా. సీట్లు ఏవి మాత్రం డ్యామేజ్ ఏం లేవు. ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది మీకు లేట్ చేయకుండా తక్కువ టైంలో పెట్టే ప్రయత్నం చేస్తా. తర్వాత మీరు అనుకోవద్దు మళ్ళీ ఏం చెప్పిండో ఏం చెప్పలేదని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు, ఓకేనా. కింద చూసుకున్నా కానీ కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ ఓకే ఉన్నాయి. మీకు 2 సైడ్ ఖచ్చితంగా చెప్తాను నేను, ఓకేనండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఏదైనా డైరెక్ట్ చూపిస్తాను నేను సార్. దీని ప్రైస్కు మనకి ఎట్లాంటి సంబంధం లేదు సార్ ఇది, ఓకేనా. ఫస్ట్ అయితే ఒకసారి బీడింగ్ చూసుకోండి సార్, చూపిస్తా చూడండి. మీకు ఇందులో ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, మాడిఫై చేసింది కాదు. మీకు అది ఎందుకు చూపిస్తున్నా అంటే నేనైతే మిమ్మల్ని మోసం చేస్తలేదు, అది చెప్దామని చెప్పేసి సార్. ఏమున్నా డైరెక్టే, మళ్ళీ ఇంకొక మాట వద్దు. ఇది కూడా చూసుకోవచ్చు, ఏదైనా కానీ డైరెక్ట్ ఉంటుంది. కొంచెం లెంత్ ఎక్కువ అనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ ఇక నా మాటకు విలువిస్తేనే చూడండి, లేకపోతే లేదు. అది కూడా అంటే నేను మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా మీరు కూడా గమనించుకుంటే సరిపోతుంది కదా, ఆ ఉద్దేశంతో చెప్తున్నా నేను. మొత్తం టైట్ ఉన్నాయి ఇవి, ఓకేనా, చూసుకోవచ్చు. మీకు మరీ ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నా అంటే సార్, మీకు ఎవరు చెప్పరా నాకు తెలియదు. కాకపోతే నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు డబ్బులు పెడుతుర్రు, దానికి డబ్బులకు సరే న్యాయం చేద్దామని చెప్పేసి నేను అది ప్రతి దాంట్లో చెప్తుంటాను నేను. సరే ఇది ఒక ఇట్లా ఉందా సార్. దీని ప్రైస్ వచ్చి 10,50,000 చెప్తున్నా సార్ ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు సార్. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీకు ఇందులో ఏది మార్పులు చేర్పులు చేయడం కష్టంగా చెప్తా సార్ అని మీరు కొన్ని గమనించుకోవచ్చు, ఓకేనా. బ్యాటరీ చూసుకున్నా బాగానే ఉంది, పికప్ ఓకే చాలా బాగుంది, అందులో ఎట్లాంటి డౌట్ ఏం లేదు. ముంగట ఏది కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు, 100%. మీరు చూసుకోవాలనుకుంటే లీకేజెస్ ఉన్నాయా అది మీరు గమనించుకోండి సార్, అంతే. మీకు అందుకోసం డైరెక్ట్ చూపిస్తున్నా, ఇంజన్తో సహా చూపిస్తున్నా. ఏదున్నా ప్రాంప్ట్ మళ్ళీ అలా కిరికిరేమద్దు. ఇంకోటి హెడ్ లైట్ తీసుకున్నా కానీ ఓకే ఉంది సార్. ఇండికేటర్ కూడా వర్క్ చేస్తుంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు.
మీకు ఉన్నది చెప్పేస్తున్నా. ముంగట సోపట్టి కూడా ఓకే ఉంది. ఇక్కడ కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. సరే కిందిది ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. అట్లాగే 2 సైడ్లు తీసుకున్న మిర్రర్ మాత్రం ఇది పనిచేస్తున్నాయి. మీకు ప్రతి మిర్రరు, ఇంజన్ సౌండ్ అన్నీ చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే వర్క్ ఉంది సార్, అంటే వర్క్ చేస్తుంది. ఫస్ట్ అయితే మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాసెస్ ఇక్కడ చేంజ్ అయినా అది కూడా తెలిసిపోతుంది మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాము. మీకు తెలుసు కదా, ఇక్కడ E1 ఉంది, 17 అని ఉంది, మీకు గమనించుకుంటే తెలిసిపోతుంది. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ 15 ఉంది, ఇది కూడా 15 ఉంది, చూసుకోవచ్చు. ఇది 2015 మోడల్ కాబట్టి మీకు సేమ్ 15 చూపిస్తుంది, అంటే అప్పట్లో ఇట్లా వస్తున్నట్టు. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ 2015 మోడల్, అంటే సేమ్ గ్లాసెస్ ఉన్నాయి, ఏవి మాత్రం చేంజ్ కాలేవు, ఆ ముంగరది ఒకటే. ఇది కూడా చూసుకోవచ్చు. గ్లాస్ చేంజ్ అయితే మాత్రం యాక్సిడెంట్ కాదు, కొంతమంది డౌట్ పడతారు కాబట్టి చెప్తాను నేను. హెయిర్ వచ్చినా కానీ యాక్సిడెంట్ అయినట్టు అనుకుంటారు, అట్లా కాదు. సరే ఒకసారి అయితే టైర్స్ చూసుకోండి సార్. టైర్స్ వచ్చేసి ముంగటి మాత్రం 90% ఉంది సార్, అలో వీల్స్ ఉంది దీనికి, ఓకేనా. సేమ్ అదే బ్యాక్ టైర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్. టైర్ కూడా సేమ్ ఉన్నాయి. ఇది బ్రిడ్జ్స్టోన్ టైర్, ఇది అలో వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. 4 టైర్లు మాత్రం ఓకే పర్ఫెక్ట్ సార్. బ్రిడ్జ్స్టోన్ మీరు గమనించుకోవచ్చు, చూసుకోవచ్చు, మీకు చూపిస్తున్నా చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు. ఇందులో మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రైస్ అనేది మీరు నిర్ణయించుకోండి సార్, మీకు నచ్చుతుందా నచ్చుతలే అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. వెహికల్ 1-2 సార్లు మంచిగా చూసుకున్నాక తీసుకుంటారని కూడా చెప్తాను నేను. వెహికల్ ఎట్లాంటి సౌండ్స్ మాత్రం లేవు, సౌండ్ మాత్రం నార్మల్గా ఉంది, సైలెంట్ ఉంది, ఓకేనా. ఇక్కడ కింద మాత్రం చూసుకోవచ్చు, కింద మాత్రం స్క్రాచెస్ పడ్డాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఒక్కటి గమనించుకోండి. మీకు ఇంత క్లియర్ చెప్తున్నా. డోర్స్ ఓకే ఉన్నాయి. డిక్కీ కూడా చూపిస్తుండండి, చూసారు కదా, డిక్కీ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసిన. డిక్కీ కూడా చూసుకుంటా కూడా ఎక్కడ కానీ ఆ యాక్సిడెంట్ అట్లాంటిది ఏం లేదు సార్. ఇది టోటల్ ఒరిజినల్ ఉంది. మీకు నచ్చితేనే చూసినాకనే మీరు రండి తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా నేను గ్యారంటీ చెప్తున్నా. చూసుకోవచ్చు, ఇక్కడ స్టెఫిన్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది 0 అనుకోవాలి సార్. స్టెఫిన్ మాత్రం ఒకటే వేసుకోవాలి. టైర్స్ మాత్రం ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ నేను చెప్తాను, మీకు కూడా మీరు చూసుకోండి, మీకు నచ్చితేనే రండి చేయండి సార్. సార్ దీనికి ప్రజెంట్ మాత్రమే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, ఓకేనా. టైర్స్ మాత్రం బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చి 10,50,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఓకేనండి. ఇందాక నేను మీకు అన్ని చెప్పని చూపించాను కదా, మన దగ్గర ఒకటి ఇన్నా ఉందండి, చూసుకోవచ్చు. 2.5 అండి, జెడ్ వర్షన్, ఇది ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నా. రీడింగ్ కూడా ఆల్రెడీ నేను చెప్తాను, చూపిస్తాను చెప్పేస్తాను కదా, మీకు ప్రతి ఒక్కటి చెప్తాను సార్. 1,85,000 సార్ రీడింగ్ మాత్రం. అది నేను చేసింది కాదు, నేను చేసేది కాదు. అది వెహికల్ ఎట్లా అట్లే ఉంది ఇప్పటి వరకు కూడా. ఇంజిన్ స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఉన్నాయి. దీని టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, కొత్త టైర్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, ఓకేనా సార్. నేను చెప్పింది కనుక మీకు ఒరిజినల్ అనిపిస్తేనే, మీకు వీడియో చూసుకున్నాక మీకు నచ్చితేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరు బలవంతం లేదు సార్. నేను కమిషన్ బేస్ మీద చేస్తున్నాను అట్లా అని చెప్పేసి అని మమ అనిపించుకునే రకం కాదు సార్. నేను ఏదైనా డైరెక్ట్ ఫ్రామ్కి చెప్పేస్తాను నేను. అది ఓనరే కానీ లేకపోతే చూసేవాళ్ళే కానీ ఎవరికైనా మీకు నచ్చిందా తీసుకోండి, లేకపోతే లేదు, ఓకేనా సార్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై